నమస్కారం. పెన్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేసిన చీఫ్ విప్ జీవి. భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు. దివ్యాంగులకు చేయూతగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్నంలోని తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని 20 మంది దివ్యాంగులకు శివశక్తి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్రై సైకిల్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 12,76,000 మంది దివ్యాంగులు, వారి సహాయకులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం 207 కోట్ల సబ్సిడీ భారం భరిస్తోందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000కు పైగా ఉన్న దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచినట్లు గుర్తు చేశారు. దివ్యాంగులకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని 40,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేయడం ఎంతో అభినందనీయంగా ఉందని జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం నుండి వికలాంగులకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో అభినందనీయం. దానిలో భాగంగా ఎలింకో భారత ప్రభుత్వ సంస్థ ఎలింకో ఈరోజు ఈ మీకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్స్ మీకు అందించడం చాలా సంతోషం. ఒకసారి మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి జైజలు పలకాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఉంటే ఎప్పుడు పల్లెల దాకా, నియోజకవర్గాల దాకా ఇలాంటి సేవా కార్యక్రమాల్ని దివ్యాంగులకి గత ప్రభుత్వంలో మరి చూడాల. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఇలాంటివన్నీ కూడా దివ్యాంగుల కోసం చూస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసం 12,70,000 మందికి ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినందుకు ఒకసారి చంద్రబాబు గారికి గట్టిగా జైజేలు పలకాలని కోరుతున్నాం. అట్లాగే దివ్యాంగులకు ఉద్యోగాల్లో 2% ఉన్నదాన్ని 3%కి పెంచారు చంద్రబాబు గారు. అంతేకాదు 3,000 ఉన్న పెన్షన్ 6,000కి పెంచడం మనం అందరూ కూడా సంతోషించదగ్గ విషయం. అట్లాగే ఎవరైనా 90% దివ్యాంగులైతే వాళ్ళకి 15,000 చొప్పున, బెడ్ రేట్ అయిన వాళ్ళకి 15,000 చొప్పున కూడా ప్రభుత్వం అందజేస్తూ ఉంది. మరి ఈరోజు 18 మందికి బ్యాటరీ మోటార్ సైకిల్స్ పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం. ఎలెన్కో సంస్థ ద్వారా, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా శివశక్తి ఫౌండేషన్ దానికి ఇక్కడ తెప్పించడానికి ఎటువంటి ఖర్చులు అన్నీ కూడా భరించి తీసుకొస్తామని మీ అందరి భవిష్యత్తులో కూడా మన నియోజకవర్గంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడమే కాకుండా పక్క నియోజకవర్గాల్లో వాళ్ళకి కూడా వాళ్ళ చేత అప్లై చేసి మన జిల్లా, పల్నాడు జిల్లా మొత్తం కూడా దీన్ని అందించడానికి కృషి చేస్తానని చెప్పేసి మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మేనేజర్ పని గారు మన పిఎస్ వెంకటేశ్వరరావు గారితో టీంతో కోఆర్డినేట్ చేసుకొని, అలాగే అంజి గారితో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి నెల ఒక 25 చొప్పున టార్గెట్ పెట్టుకొని మొత్తం దివ్యాంగులు ఎంతమందికి అవసరం, మాకు అవసరం ఉంటే అంతమంది చేత అప్లికేషన్ పెట్టించాలి. ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దివ్యాంగులు సైకిల్ దివ్యాంగుల కంటే దానికి లిమిటెడ్ బడ్జెట్ ఉంది. ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి ఒక 5 చొప్పున పంపిణీ చేయొచ్చు. కానీ ఈరోజు దివ్యాంగులు 100ల సంఖ్యలో ఉన్నారు, 1000 సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు ఈ బ్యాటరీ సైకిల్స్, ఈ బ్యాటరీ మోటార్ సైకిల్స్ ఉపయోగించుకుంటే ఇది చాలా ఉపయోగం దివ్యాంగులకి. ఒక 2 గంటలు ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు ఉపయోగించుకోవచ్చు. దగ్గర ప్రాంతం అయితే 2 రోజులు 3 రోజులు ఉపయోగించుకోవచ్చు. ఒక 2 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే ప్రతిరోజు 2 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. పెట్రోల్ ఖర్చు కంటే 5 రెట్లు కరెంట్ ఇది తక్కువ ఖర్చు. మనం ఖర్చు తగ్గించుకోవడానికి పెట్రోల్ పోయించుకొని మోటార్ బైక్లు వాడాలంటే దివ్యాంగులకి ఖర్చుతో కూడుకున్నాడు. ఇది ఖర్చు తగ్గించుకోవచ్చు, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, దీనివల్ల ఆరోగ్యానికి మంచిది. స్పీడు 50 కిలోమీటర్ల దాకా స్పీడ్ పోతుంది. చక్కగా రోజు 2 గంటలు ఛార్జింగ్ పెట్టుకుంటే ఇక పెట్రోల్తో పని లేదు, డీజిల్తో పని లేదు, చాలా చక్కగా బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది దివ్యాంగులకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మనవి చేస్తున్నా. ప్రతి దివ్యాంగుడు ఈ ట్రై సైకిల్
ఈ ట్రైసైకిల్ బ్యాటరీతో నడిచేది ఉపయోగించుకుంటే 50 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది. 2 గంటలు ఛార్జింగ్ పెడితే చాలా చక్కగా ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ఖర్చు లేకుండా, పెట్రోల్ డీజిల్కి ఖర్చు అయ్యే దాంట్లో 5వ వంతు కేవలం 20% ఖర్చుతోటి చాలా చక్కగా అందరు రోజు ఉపయోగపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులు కోరుతున్నా. ఇంకా 100 మంది అప్లికేషన్ పెట్టినా వాళ్ళకి అలెన్కో సంస్థ నుండి మోడీ గారి సహకారంతో తప్పనిసరిగా వాళ్ళకి అందజేస్తాం. మోడీ గారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో దివ్యాంగులందరికీ అందజేసే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు శివశక్తి ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దివ్యాంగులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్డీఏ ప్రభుత్వం దివ్యాంగులకు కొండంత అండగా ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దివ్యాంగులకి అందే విధంగా కృషి చేస్తామని మనవి చేస్తూ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ సందర్భంగా నేనైతే ఒకటి మనవి చేస్తున్నా, రాజకీయాలకు అతీతంగా సేవ చేయటం అనేది ఒక పరమావధిగా ఆలోచన చేసి జీవి ఆంజనేయులు గారి దంపతులు గత 25 సంవత్సరాల నుంచి నిరంతరంగా సమాజానికి ఏది అవసరం అవుతుంది, పేదలకు ఏది అవసరం అవుతుంది, అటు స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు కంటి ఆపరేషన్ చేయటం కానీ, అదేవిధంగా కళ్ళద్దాలు ఇవ్వటం కానీ, ఇల్లు దహనమైనప్పుడు వారికి బట్టలు ఇవ్వటం కానీ, వంట సామాగ్రి ఇవ్వటం కానీ, అదేవిధంగా అన్నిటికీ మంచి విద్యలో పేదవారికి విద్యను అందించడంలో వారు ముందుంటూ ఉన్నారు. అదేవిధంగా నాటి అబ్దుల్ కలాం గారి ఆశయాల మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా వారు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి కార్యక్రమాలు. వీటన్నిటి కూడా మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలా. రాజకీయాల్లో ఏది పడితే అది కరెక్ట్ కాదు విమర్శ చేయటం అనేది కూడా. వ్యక్తుల ఔన్నత్యం, వ్యక్తులు చేస్తున్నటువంటి సేవ, అది అందులోనే ఉన్నటువంటి వాస్తవాన్ని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. ఇంకా భవిష్యత్తులో కూడా వారి సేవల్ని మరింత మెరుగుపరచాలని, వారి తర్వాత కూడా వారి కుమారులు వారు కూడా తప్పనిసరిగా ఈ సేవలు చేయాలని ఆయన సంకల్పం. ఆయన సంకల్పానికి భగవంతుడు ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా కోరుతూ, దీంతో పాటు రాజకీయంగా కూడా 3వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అది ఆయన అదృష్టం. మేము 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2 సార్లు తప్పి 3వసారి అయిన వ్యక్తి లేడు. ఆయన 3వసారి అయ్యారు. అదేవిధంగా ఈ రోజున ప్రభుత్వ చీఫ్ విప్గా కేబినెట్ హోదాలో ఆయన ఉన్నారు. తప్పనిసరిగా ఆయన ద్వారా ఈ నియోజకవర్గానికి గతంలో అనేక కార్యక్రమాలు వచ్చినాయి. మేము 10 మంది కూడా అనేక పనులు చేశాం. నా హయాంలో కొన్ని జరిగినాయి. శివయ్య గారు, వేలమందరావు గారు అందరూ గతంలో చేసినటువంటి, కానీ ఈ రోజున కేబినెట్ హోదా ఉంది కాబట్టి తద్వారా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పండుగ రోజు కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వారు పూర్తి చేస్తారు. వారికి మేము అందరం వేదిక మీద ఉన్నటువంటి అందరం కూడా సహకరిస్తాం. ఈ రోజున అనేక మంది సీనియర్ నాయకులకు పదవులు వచ్చాయి. ఇక్కడ ఉన్నటువంటి సుబ్బారావు గారు కానీ, నాలాంటి వారికి కానీ, ఇంకా అనేక మందికి సొసైటీలో చైర్మన్లుగా ఎంపికయ్యాం. రేపు భవిష్యత్తులో ఎంపీపీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, గ్రామ సర్పంచులు అవుతారు. మంచి టీము తయారు చేస్తారు. ఈ టీం ద్వారా ఈ నియోజకవర్గంలో మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసడానికి మేమందరం కూడా ఆయనకు తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు వాటి అన్నిటి గురించి నిరంతరం మీ అందరికీ తెలుసు. ఈ నియోజకవర్గంలో మిగిలినటువంటి రన్నింగ్లో ఉన్నటువంటి నూతనంగా వచ్చేటటువంటి అన్ని కార్యక్రమాల్ని ఎన్ఎస్పీలో బృహత్తరమైన కార్యక్రమం జరగబోతా ఉంది. పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఆణిముత్యాలను సన్మాన కార్యక్రమం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వివిధ రంగాల్లో ప్రావీణ్యం గడించిన బ్రాహ్మణ ఆణిముత్యాలను పూలమాలలు, దుశాల్వాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం సభ్యులు జీవి మాధవరావు, పివి సురేష్, గాలి శ్రీనివాసరావులు మాట్లాడుతూ, వినుకొండ బ్రాహ్మణ సంఘం తరపున అనేక రంగాల్లో సేవలు అందించిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క బ్రాహ్మణులను ఆదుకునే విధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇంతటి చక్కని అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన మల్లికార్జునరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు వినుకొండ బ్రాహ్మణ ఆణిముత్యాలని బ్రాహ్మణ సంఘం తరఫున సన్మానించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి అందరూ కూడా అనేక రంగాల్లో సేవలు అందించినందుకు వారికి ఈరోజు బ్రాహ్మణ సంఘం తరఫున సన్మానం చేయడం జరిగింది. పెద్దలు చెప్పిన విధంగా ముందు ఇంకా బ్రాహ్మణ సంఘం తరఫున మరి సేవలు అందించే ప్రతి వాళ్ళకు కూడా ఇంకా సేవలు అందించాలని, వినుకొండ నియోజకవర్గం బ్రాహ్మణులందరూ ఐక్యంగా ముందుకు సాగి బ్రాహ్మణ సంఘ అభివృద్ధి కోసం పోరాడాలని మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ
ఈరోజు అందరం సన్మానం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వినుకొండ పట్టణంలో వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పెద్దలు బొడ్డిజల్ల ప్రసాద్ గారు చలనచిత్రంలో రంగంలో ఎంతో విశిష్ట సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా అవార్డు అందుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారిని సత్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా మూడవసారి కౌన్సిలర్గా పదవి కాలం అయిపోయిన సందర్భంగా 5వ వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలీదేవి సుబ్బారావు గారిని సత్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా గాలి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారిని సత్కరించుకోవడం, అదేవిధంగా గతంలో బ్రాహ్మణ సంఘ నియోజకవర్గ ప్రెసిడెంట్గా సేవలు అందించినటువంటి కేసానుపల్లి సుబ్బారావు గారిని ఆంధ్ర రాష్ట్ర జర్నలిస్టు విభాగంలో వినుకొండ నియోజకవర్గ జర్నలిస్ట్ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారిని కూడా సత్కరించుకోవడం జరిగింది. వీరందరూ కూడా అనేక సేవలు అందించినటువంటి విశిష్ట గొప్ప వ్యక్తులుగా వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం భావించి వారిని సత్కరించుకోవడం, ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాలు పెద్దలైనటువంటి అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పని తెలియజేస్తూ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వినుకొండ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో బ్రాహ్మణ జాతిలో సేవలందిస్తున్న కొందరికి సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. బ్రాహ్మణులంతా ఆణిముత్యాలే, ప్రతి ఒక్కరూ సన్మానానికి అర్హులే. ఈరోజు ఈ అవకాశాన్ని మాకిచ్చినందుకు సన్మాన గ్రహీతలతో అందరికి కూడా వినుకొండ బ్రాహ్మణ సేవా సంఘానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పట్నంలో రంజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు వినుకొండలో ఈద్గా నిర్మాణం పూర్తి చేయడానికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ ఏడాది 45 లక్షలతో ఈద్గా ప్రహరీ నిర్మాణం చేపట్టామన్నారు. రానున్న ఏడాదిలో మరో 25 లక్షల రూపాయలతో ఈద్గా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఈద్గా నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా అందులో సగం తన సొంత డబ్బులతో భరిస్తానని జీవి ఆంజనేయులు ప్రకటించారు. ఈద్గా నిర్మాణం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అనంతరం ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించి ప్రత్యేక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పరాభనామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో పంచాంగ వితరణ కార్యక్రమం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ పరాభనామ సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలనే ఆశయంతో జీవి ఆంజనేయులు పంచాంగ వితరణ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయంగా ఉందని పట్న పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ తెలియజేశారు. అనంతరం పరాభనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ పుస్తకాలను వితరణ కార్యక్రమం నిర్వహించారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరఫున ఉగాదికి బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా పంచాంగ వితరణ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉగాదికి సందర్భంగా బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ తరఫున పంచాంగాలు అందజేశారు. ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని, అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జి ఆంజనేయులు గారు కోరుకుంటూ కూడా బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా వారి ఆశీస్సులు ఎప్పుడు వారికి ఉండాలని కోరుకుంటూ పంచాంగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వారికి బ్రాహ్మణ సంఘం తరఫున కృతజ్ఞతలు, అభినందనలు, ఆశీర్వాదాలు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.